నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కెనడాలోని ఖలిస్తాన్ వేర్పాటువాదులను చంపటానికి, అలాగే కెనడాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి భారత్ ప్రయత్నిస్తుందంటూ కొద్ది రోజుల క్రితం కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో బహిరంగ ఆరోపణలు చేశాడు. కెనడా పార్లమెంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో మాట్లాడుతూ కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఉన్నారని, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నారని స్పష్టంగా అంగీకరించాడు. అలాగే కెనడాలోని హిందువులు, సిక్కులు మోదీని గౌరవించరని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు ట్రూడో. కెనడా అంతర్గత వ్యవహారాల్లో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కలగజేసుకుంటున్నారని, కెనడాపై కుట్రలు చేస్తున్నారని ట్రూడో నేరుగా ఆరోపణలు చేశాడు. ఒక దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేయటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. దీనిపై జైశంకర్ స్పందిస్తూ కెనడాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నేరుగా వ్యక్తుల పేర్లు చెప్పి మరీ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ప్రకటించిన వారిని కాపాడుకుంటూ వస్తే ఇప్పటిదాకా భరించామని, ఇకపై దీన్ని సహించేది లేదని వార్నింగ్ ఇచ్చాడు జైశంకర్. ఇకపై కెనడా విషయంలో భారత వైఖరి పూర్తిగా మారబోతుందని హెచ్చరించాడు. జైశంకర్ హెచ్చరిక తర్వాత కెనడాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కూడా పరోక్ష హెచ్చరిక వెళ్లింది. భారత్కు ప్రధాని మోదీకి మద్దతునిచ్చే ట్రంప్ కెనడా అధ్యక్షుడు ట్రూడోకు చిన్న వార్నింగ్ ఇచ్చాడు. అంతర్జాతీయంగా బలమైన దేశాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పాడు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న కెనడా అధ్యక్షుడు ట్రూడో ఇప్పుడు వెనక్కి తగ్గాడు. కెనడాలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే కుట్రలకు మరియు భారత ప్రధాని మోదీ, జైశంకర్, అజిత్ దోవల్కు నేరుగా సంబంధాలున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని కెనడా ప్రకటించింది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల వద్ద ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని కెనడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గతంలో కూడా కెనడా అధ్యక్షుడు ఇలాంటి ఆరోపణలే చేసి ఆ తర్వాత సాక్ష్యాలు లేవంటూ చేతులెత్తేశాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత్ మద్దతుదారి అయిన డొనాల్డ్ ట్రంప్ గెలవటంతో కెనడా అధ్యక్షుడు ట్రూడో దూకుడుకు కాస్త బ్రేక్ పడిందని చెప్పాలి. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కోసం ట్రూడో ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్దతిస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ వ్యూహం పనిచేసేలా కనిపించటం లేదు.